ఏమని పెట్టిందో ఒకసారి డిస్ప్లేలో పెడతా, ఒక్కసారి చెక్ చేయండి, చూడండి కూడా. సో ఒక అమ్మాయికి రీసెంట్గా ఒక అబ్బాయితో మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అబ్బాయికి గతంలో పాస్ట్లో ఒక రిలేషన్ ఉందని తెలిసిందంట. దాని తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఆ విషయం ఆ మ్యారేజ్ తర్వాత కూడా ఆ అమ్మాయికి తెలిసిన తర్వాత కూడా కాంప్రమైజ్ అయ్యి, సో ఓకే అంటే పాస్ట్ని వదిలేసి ఇప్పుడు ఈ రిలేషన్ అయినా మెయింటైన్ చేయని డిస్కస్ చేసిందంట. బట్ అతను మాత్రము అంటే మ్యారేజ్ చేసుకున్నాడు, బట్ ఏంటంటే పాస్ట్లోనే ఉన్నాడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. సో అలాంటి అబ్బాయిలకి కావచ్చు, అమ్మాయిలకు కావచ్చు, నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ నీకు గతంలో పాస్ట్లో ఏదైనా రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకొని నువ్వు బయటికి ఇంకొకళ్ళతో నువ్వు స్పెండ్ చేయాలంటే అది ఛాన్సే కాదు. లేదు, నువ్వు పాస్ట్ని వదిలేసి ప్రజెంట్లో నువ్వు మ్యారేజ్ చేసుకొని లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే వదిలేయాలి. గతం అనేది ఒక పుస్తకం. ఆ పుస్తకం గురించి ఎంత చదివినా, ఎంత దాని గురించి ఆలోచించినా యూజే ఉండదు. అయిపోయింది ఒక పుస్తకం. అంటే గతంలో జరిగిన ఒక పుస్తకాన్ని వదిలేసి కొత్త పుస్తకాన్ని మొదలు పెట్టాలి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలన్నప్పుడు యూ హ్యావ్ టు లివ్ ఇట్, అంతే, అది వదిలేయాలి. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి కేసెస్ చాలా అవుతున్నాయి. ఒక్కొక్కరికి ఇద్దరికే కాదు, వెలుగులోకి రాకుండా ఎన్నో చీకట్లో ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే, రీసెంట్గా అంటే చాట్ చేస్తే నాకు విషయం ఏం తెలిసిందంటే, ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఆ అబ్బాయి ఫస్ట్ లవ్ కదా, నేను ఎట్లా మర్చిపోతా అని ఏదో డిస్కషన్ జరిగిందంట. అమ్మాయి డిస్కస్ చేసిందంట. సరే ఓకే, మరి అట్లాంటప్పుడు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు? నీకు అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మరి ఎందుకు నాకు ఇంత డ్యామేజ్ జరుగుతుంది అన్నట్టుగా అడిగిందంట. అయితే అప్పుడు అబ్బాయి అన్నాడంట, ఫస్ట్ లవ్ కదా ఎట్లా మర్చిపోతాము, సో అది మైండ్లో నుంచి మనసులో నుంచి పోవాలంటే అంత ఈజీ కాదు, అంత రిలేషన్షిప్ అనేది మేము మెయింటైన్ చేసినాము అని ఆ అబ్బాయి అమ్మాయితో అన్నాడంట. సో నేనేమంటున్నా అంటే, నీకు అంత రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎందుకు బ్రేక్ అయింది? నీకు అంత అటాచ్మెంట్, అంత లవ్ ఎమోషన్స్ అని ఉన్నప్పుడు ఎందుకు బ్రేక్ అయింది? అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు లవ్ చేసేటప్పుడు ప్రేమలు ఉన్న చోట అడ్జస్ట్మెంట్లు ఉండవు, ఏం పట్టించుకోరు, గాలికి తిరిగేస్తారు. ఎప్పుడైతే అది రిలేషన్ బ్రేక్ అయ్యి తర్వాత ఆ మనిషి ఇంకో రిలేషన్తో కంటిన్యూ చేసేటప్పుడు, కొత్త లైఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని వీళ్ళకి గుర్తొస్తాయి. అరే అప్పుడు ఇది నేను ఆలోచిస్తే బాగుండేది, అప్పుడు నేను ఇలా మాట్లాడితే బాగుండేది, ఇట్లా కొంచెం అడ్జస్ట్ అయితే బాగుండేది, అంత అయిపోయిన తర్వాత అంటే గతంలో ఏదో వాళ్ళకి జరిగిన డ్యామేజ్ ఇంకొకళ్ళ మీద రుద్దేస్తారు. చాలా కేసెస్ ఇంతే ఉన్నాయి ఈ రోజుల్లో. సో నేనేమంటున్నా అంటే, ప్రతి అబ్బాయికి అమ్మాయికి ఒకటే చెప్తున్నా, ఒకవేళ మీరు పాస్ట్లో రిలేషన్ ఉంటే మీకు ఆ మైండ్ నుంచి బయటకు పోకపోతే కొత్త జీవితంలో అంటే కొత్తగా వాళ్ళ యొక్క లైఫ్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అంటారు ఫస్ట్ లవ్ అని ఈ వర్డ్ అనేది చాలా మంది దగ్గర నేను విన్నా. ఫస్ట్ లవ్ నేను మర్చిపోలేను, ఫస్ట్ లవ్ ఎప్పటికి ఒకేలా ఉంటుంది అంటే, అబ్బాయిలకు అమ్మాయిలకు ఒకే మాట చెప్తున్నా, ఫస్ట్ లవ్కి అంత ప్రిఫర్ ఇస్తే ఈ భూమి మీద ప్రతి రిలేషన్స్లో మొదటి ప్రేమ తల్లిదండ్రులది. అది మీరు ఎట్లా మర్చిపోతున్నారు? ఫస్ట్ లవ్ అంటున్నారు. ఫస్ట్ లవ్ మీరు భూమి కళ్ళు తెరిచి బయటకు వచ్చిన తర్వాత మొదటి ప్రేమ ఎవరిది? తల్లిదండ్రులది. వాళ్ళనే మర్చిపోయారు కదా, ఇంకా ఫస్ట్ లవ్ అనే దానికి అర్థం ఏముంది? సో నేను అదే చెప్తున్నాను, అబ్బాయికి అమ్మాయికి కావచ్చు, ఎవరైనా కావచ్చు, గతంలో ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తే అదేమన్నా బ్రేకప్ అయినా, లవ్ ఫెయిల్ అయినా కావచ్చు, ఆ రిలేషన్లో ఆ డ్యామేజ్ జరిగిన కొత్త వ్యక్తులని ముందే చెప్పేయండి, నేను మ్యారేజ్ చేసుకోను, నేను నా గతంలోనే నేను బతికేస్తాను అని. ఎందుకంటే అవన్నీ మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే క్లారిఫికేషన్ చేయకపోతే, ఇట్లా నమ్మి అన్నీ తెలిసి ఆ వ్యక్తులను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇట్లా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో గతంలో మీకు జరిగిన డ్యామేజ్ ప్రజెంట్లో ఉన్న వాళ్ళకి రుద్దకండి.